హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్నాక్ ఐటెమ్ అయితే చేయబోతున్నాను. అదేంటో తెలుసా? సగ్గుబియ్యంతో మన బియ్యపిండి గారెలన్నమాట. ఈ సగ్గుబియ్యంతో గారెలు ఈ మధ్య చాలామంది అయితే చేస్తున్నారు కదా! సో, నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పైగా మంచి కరకరలాడుతూ కూడా వచ్చాయండి. వీటితో నేను చిట్టి గారెలు చేశానన్నమాట. చిట్టి గారెలు చేశామనుకోండి, ఎటన్నా తీసుకెళ్ళామనుకోండి, ఎటైనా టూర్‌లకి వెళ్ళినా, లేదు అంటే పిల్లలకు హాస్టల్‌కి ప్యాకింగ్ చేయడానికైనా కూడా ఈ చిట్టి గారెలు భలేగా ఈజీగా చేయొచ్చు. పైగా ఇవి విరగకుండా ఉంటాయండి. మనం ప్యాకింగ్ చేసి వాళ్ళకి పంపించేటప్పుడు అవి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగైతేనే మన ఈ సగ్గుబియ్యంతో చిట్టి గారెలు ఏ విధంగా చేశానో మీకైతే చూపించేస్తానండి. సో, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. సగ్గుబియ్యం చిట్టి గారెలు. ఈ రెండింటి కాంబినేషన్‌లో మీరు ఈ చిట్టి గారెలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. సో, ముందుగా దానికోసం అయితే బియ్యపిండి కావాలి కదా! బియ్యపిండి అయితే పట్టించుకొని అయితే తీసేసుకున్నాను. నేను 1 కేజీ క్వాంటిటీకి అయితే చెప్తున్నానండి. బియ్యపిండి జల్లించి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక కప్ అయితే వేసేసుకోండి. ఇవి నువ్వులు, ఇవి కూడా గాలించుకొని 1 కప్ అయితే తీసేసుకున్నాను. ఈ నువ్వులు కూడా గాలించిన నువ్వులను ఈ పిండిలో అయితే వేసేసుకున్నాను. దాంట్లోనే 3 స్పూన్ల దాకా నేను పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేశాను. పచ్చిమిర్చి పేస్ట్‌తో పాటు కారం కూడా వేశానండి. అది కూడా ఎంత వేశానో చెప్తాను. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండు పొడి, కారప్పొడి వేసేసుకోవచ్చు. దీంట్లోనే ఎల్లిపాయ, జీలకర్ర పేస్టు అలాగే 1 స్పూన్ వేశాను. ఆనియన్ కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా 1 స్పూన్ వేశాను. నేను కాస్త కారప్పొడి కూడా వేస్తానని చెప్పాను కదా! స్పూన్నర కారప్పొడి కూడా వేసేసుకున్నాను. అలాగే సాల్ట్ వచ్చేసి తగినంత అయితే వేసేసుకోండి. దాంట్లోనే కొత్తిమీర ఆకైతే వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో, ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలపండి. ఇవన్నీ చేసే ముందే నేను సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని ఉంచేసుకున్నాను. సో, ఇప్పుడు మనకు ఈ మాదిరిగా సగ్గుబియ్యం అయితే నానిపోయాయి కదా! ఇప్పుడు నానిపోయిన సగ్గుబియ్యం కూడా ఈ పిండిలో వేసేసాను. ఇవి కూడా ఒక కప్పు దాకా నానబెట్టేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాల్సితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా! కొంచెం తక్కువ వేసుకుందాం అనేసి అయితే ఒక కప్ అయితే వేసేసాను. అవి కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత వేడి నీళ్ళతోనే ఈ పిండి అయితే కలుపుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడే గ్యాస్ పైన వాటర్ అయితే పెట్టేసానన్నమాట. అవి బాగా మరిగాయి. సో, వెంటనే వాటర్ అందులో వేసిన చేపెడితే కాలుతుంది కదా! అందుకే ఇలా గంటెతోనైతే మన జొన్న రొట్టెలకు ఇట్లా ఉప్పుకుంటాం కదా! ఆ మాదిరిగా ఉప్పేసుకొని ఇలా కలుపుకోవాలండి చల్లారిన తర్వాత. సో, ఫైనల్‌గా అది కాసేపు నానిన తర్వాత మనకు ఏ సైజులో కావాల్స్తే ఆ సైజులో ముద్దలైతే చేసేసుకోవాలి. నేను చిట్టి గారెలని చెప్పాను కాబట్టి చిన్నగానే చేసేసాను. ఇవన్నీ ఒకటేసారి ఒక 4, 5 మనకు గారెలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ అయితే కింద ఒక కవర్ అయితే వేసేసుకున్నాను. దానికంతా ఆయిల్ అంతా అప్లై చేసేసి ఇలా కాస్త గ్యాప్ ఇస్తూ ఇలా ఒక 5, 6 ముద్దలైతే పెట్టేశానండి. ఆ కవర్ పైన ఎన్ని పిండి ముద్దలు పడితే అన్ని పెట్టేసిన తర్వాత దానిపైన ఇంకొక కవర్ కూడా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మన ఇంట్లో తపాలాలు కానీ, చెంబులు కానీ ఉంటాయి కదండీ! వాటితో దేనితోనైనా సరే ఒకసారి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కదా! తపాలనైతే పెట్టి ఇట్లా ప్రెస్ చేసేయండి. మనకి ఈజీగా చేయితో పని లేకుండానే, మిషన్‌తో కూడా పని లేకుండానే ఇలా చిట్టి గారెలైతే రెడీ అయిపోయాయండి. ఈ విధంగానే అన్ని చిట్టి గారెలైతే నేనైతే రెడీ చేసుకున్నాను. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా భలే వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి 1 బై 1గా వేసుకొని అయితే వేయించుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మీకైతే తెలుసు కదండీ. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మన ఈ చిట్టి గారెలైతే వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగే నేను మిగతా ఈ చిట్టి గారెలన్నీ కూడా సగ్గుబియ్యం చిట్టి గారెలన్నీ కూడా చేసేసానండి. ఎంత బాగా వచ్చాయో తెలుసా? సూపర్‌గా వచ్చాయన్నమాట. ఆయిల్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటన్నింటిని ఒక హోల్స్ ఉన్న జల్లల్లో వేసేసి ఆయిల్ అంతా కిందికి వడలిపోయిన తర్వాత ఒక 8 బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పైగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి కదండీ! ఈ సగ్గుబియ్యం చిట్టి గారెలు మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. వచ్చేవి సంక్రాంతి పండుగ వస్తుంది కదా! సో, సంక్రాంతి పండుగకైతే ట్రై చేసేయండి. సో, ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు. మీ వినోదాస్ వరల్డ్. వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్.